హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక వీకెండ్ మార్నింగ్ రొటీను. అదేంటో నాకు వీకెండ్ అంటేనే బాగా లేట్ అయిపోతుంది. ముందు రోజు ఇంకా మూవీకి వెళ్ళొచ్చాం నైటు, సో ఇంకా లేట్ అయిపోయింది. లేవడమే లేట్ అనుకుంటే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసరికి 9:30 అలా అయిపోయింది. సో పిల్లలు ఉన్నారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తప్పదు. అదే బిఫోర్ కిడ్స్ అయితే డైరెక్ట్గా లేట్ అయిపోతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి లంచ్కే వెళ్ళిపోయేదాన్ని. ఈజీగా అయిపోతుంది అని చెప్పి గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను. ఇదైతే మా చిన్నోడికి చాలా ఇష్టం, అందుకని ప్రిపేర్ చేస్తున్నాను ఫాస్ట్గా. నా గోల్లో నేనుంటే ఈ బుడ్డిది వచ్చింది ఏదో కంప్లైంట్ చేస్తుంది. ఒరిజినల్ ఆడియో క్లిప్స్ పెట్టడానికి లేకుండా ఎప్పుడు టీవీలో సాంగ్స్ రైమ్స్ అలా వస్తూ ఉంటాయి, కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పి నేను ఇక్కడ ఒరిజినల్ ఆడియో అయితే తీసేశాను. చూపిస్తుంది నన్ను తెచ్చేసి. ఏంటి అని చూస్తే ఈ బుడ్డిదానికి ఇందాక నన్ను డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి ప్లేట్లో బరుగులు అయితే వేసాను, కప్లో కొన్ని. అదేనండి మరమరాలు అంటారు. వాటినైతే ఇచ్చాను తినమని. అది తినడం కాకుండా మొత్తం ఇలా పోసేసింది. దానికోసం అని చెప్పి వాళ్ళనే క్లీన్ చేస్తున్నాడు. ఇలా చిన్ని పనులు అయితే మా అభినవ్ చక్కగా చేస్తాడండి. అభినవ్ అంటే మా అబ్బాయి పేరు. పాప పేరేమో ఆరాధ్య. ఇంతవరకు నేను ఎప్పుడు ఏ వీడియోలో క్లారిటీగా చెప్పలేదు కదా. ఇలా చిన్న పనులు అయితే నాకు చేసి పెడుతుంటాడు అనమాట, గుడ్ బాయ్ లాగా. నేను చెప్పినప్పుడు అయితే అస్సలు చేయడు, వాడికి అనిపించినప్పుడే చేస్తాడు. ఇలా నేను మళ్ళీ వచ్చేసి ఫస్ట్ అయితే గుంత పొంగనాలు వేసేసుకుంటున్నాను. ఫస్ట్ పిల్లల కోసమని వేస్తున్నాను, అందుకని గీ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా ఏమైనా ఫుడ్ అయితే పాపకు కూడా అదే తినిపిస్తానండి, చిన్నగా అలవాటు చేస్తాను. లేకపోతే తన కోసం మళ్ళీ సపరేట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నేను ఇంకొక వీడియోలో డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. అలా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చిన్న బ్రేక్ లాగా అలా బయటకైతే వెళ్ళాము టీ టైం కోసం. యాక్చువల్లీ ఇంట్లో అన్నీ ఉన్నా అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్ళాలనిపిస్తుంటుంది కదా. ఇక్కడైతే కొంచెం సేపు అలా కూర్చొని టీ తాగేసి కబుర్లు చెప్పుకున్నాము. మా బుడ్డిదైతే అక్కడ చాలా యాక్టివ్గా చూస్తూ ఉంది అందరినీ. ఇప్పుడైతే మేము వీకెండ్ వస్తే మోస్ట్లీ ఇంట్లోనే ఉంటున్నాము. పాపతో ఎటు కుదరట్లేదు వెళ్ళటానికి. ఒకప్పుడు వీకెండ్ అంటే నేను జాబ్ చేసేటప్పుడు వీకెండ్ వస్తే కంపల్సరీగా ఏదో ఒక చిన్న ట్రిప్ అయినా వేసేవాళ్ళము. ఇద్దరు ఫిక్స్ అయ్యాక మాత్రం తప్పదు, మనం కొన్నిటికి అడ్జస్ట్ అయిపోవాలి. సో అలా అక్కడ కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాము. చెప్పు, ఇటు తిరుగు అమ్మా, చెప్పు. అలా ఇంటికి వచ్చేసిన తర్వాత బుడ్డిదాన్ని అయితే రెడీ చేసేసి నిద్రపుచ్చానండి. మార్నింగ్ పూట నా కోసమే అన్నట్టు ఒక 1/2 అవర్ 1 అవర్ అలా పడుకుంటుంది. నేను కూడా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి కుకింగ్ అయితే మొదలు పెట్టాను. అప్పటికే 12 అయిపోయింది. వీకెండ్ కాబట్టి బాగా లేట్ అయిపోయింది. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.